గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలో ప్రజాప్రభుత్వ పాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుద్ధుడు అంబేద్కర్ ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వద్ద విశ్వశాంతిని కాంక్షిస్తూ పాదయాత్ర చేస్తున్న థాయిలాండ్ భారతీయ బౌద్ధ సన్యాసులతో జరిగిన సమావేశంలో భట్టితో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. బుద్ధవనం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. బుద్ధవనం ఒక అద్భుతమైన పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పారు. థాయిలాండ్ నుంచి 70 మంది మరో 30 మంది భారతీయ బౌద్ధ భిక్షువులు ఫిబ్రవరి 2న కర్ణాటకలోని కలబురిగి నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. మార్చి 1 నాటికి నాగార్జునసాగర్లోని బుద్ధవనం వరకు వారి పాదయాత్ర కొనసాగనుంది. నాగార్జునసాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం నిజంగా అక్కడ పోతే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మనశ్శాంతి, తర్వాత నిమగ్నత అన్నీ కూడా బుద్ధిస్టులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జునసాగర్తో పాటు ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెంటర్లో కూర్చున్నాం. ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కావాల్సినవన్నీ కూడా అంబేద్కర్ గారి సందేశాన్ని, వారి జీవిత చరిత్రని, వారు చూపించిన మార్గాన్ని డిస్ప్లే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందు తీసుకొని పోతా ఉంది.